కరీంనగర్ జిల్లాలో మేడే ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మేడే ప్రధానంగా 8 గంటల పని విధానం ఏదైతే ఉందో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్ల ద్వారా తొలగించడం జరిగింది. ఈ 8 గంటల పని విధానం చికాగో అమరవీరుల ఆశయాల స్ఫూర్తితోటి మే 20 తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. 20 తారీఖు నాడు 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్ తోటి ఈ మేడే స్ఫూర్తితోటి 20 తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా 12 కార్మిక సంఘాలు నిర్ణయం చేసినాయి. కరీంనగర్ జిల్లాలో ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 1,00,000 మంది కార్మిక వర్గం నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన, కార్మిక వ్యతిరేక విధానాలపైన, కార్మిక చట్టాలను రక్షించుకోవాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని తదితర డిమాండ్లతోటి ఈ మేడే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ విధానం ద్వారా మొత్తం అమ్ముకున్న పరిస్థితి ఉంది. ఉద్యోగ చట్టాలకు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. అట్లాగే రైతాంగం, ప్రజానీకం మొత్తం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విధానాలను వెంటనే ఈ మేడే సందర్భంగా వెనక్కి తీసుకోవాలి. లేకపోతే 20 తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గ శక్తి ఏందో నిరూపిస్తాం. ఇప్పటికి కూడా లేబర్ కోడ్లు వెనుకకు తీసుకపోతే వచ్చే సంవత్సరం వరకు కూడా నువ్వు గద్దె దిగేదానికి సిద్ధంగా ఉండాలి. అప్పటి వరకు కూడా కార్మిక వర్గం నీ వెంట ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సిఐటియు జిల్లా కార్యదర్శి, కరీంనగర్. హక్కుల దినోత్సవమైన మేడేను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా వాడన అట్లాగే అన్ని పారిశ్రామిక కేంద్రాలలో, పరిశ్రమల స్థాయిలో కూడా ఈ మేడే కార్యక్రమం ఈరోజు విజయవంతంగా ముగించుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసిస్తూ పెద్ద ఎత్తున దేశంలోని కార్మిక వర్గము, అన్ని ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్ల ఆధ్వర్యంలో మే 20 తారీఖు రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, ఇది 23వ సార్వత్రిక సమ్మెను చేపట్టబోతున్నాం. ఈ సమ్మె యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదిస్తూ 4 కోడులుగా తీసుకొచ్చారు. ఈ 4 కోడులుగా తీసుకొచ్చే క్రమంలో ఆ చట్టాలలో కార్మికులకు అనుకూలంగా ఉన్న కొన్ని సెక్షన్లను సవరణలు చేస్తూ యజమాన్యాలకు అనుకూలంగా చేపట్టడం అనేది జరిగింది. ఇటువంటి చర్యలకు నిరసనగా ఆ రోజు సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఇప్పటికే కోడ్లకు సంబంధించింది కోవిడ్ టైంలో 2020 కోవిడ్ టైంలో దీన్ని చట్టం తీసుకొచ్చారు. కానీ 20లో చట్టం తీసుకొచ్చిన గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ కోడ్లను అమలు చేయకపోయారు. ఇది దేశవ్యాప్తంగా ఆ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికోద్యమం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనే. కానీ అదే సందర్భంలో వాటిని ఎట్లయినా కూడా అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మొన్న ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలి, దానికి రూల్స్ ఇచ్చేయాలని చెప్పి అనుకున్నారు. అట్లాగే వివిధ రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంతో సహా దీన్ని అమలు చేయాలని చెప్పి చూస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో లాంటి చోట్ల కూడా దీన్ని అమలు చేయాలని చెప్పి చూస్తున్నారు. వీటి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడడం మాత్రమే ఏకైక మార్గం. గతంలో మనం చూసాం, రైతాంగం వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను ఏ భారత పార్లమెంట్ అయితే తీసుకొచ్చారో అదే పార్లమెంట్లో దాన్ని రద్దు చేసేంతవరకు కూడా దాదాపు 13 నెలల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఆ కిసాన్లు చేసిన పోరాట స్ఫూర్తితోటి కార్మిక వర్గం కూడా నిరవధిక సమ్మె కూడా సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె కూడా దీన్ని వెనుక తీసుకోకపోతే అటువంటి పోరాటానికి సన్నద్ధంగా ఈరోజు మేడే సందర్భం కూడా కార్మిక వర్గాన్ని కూడా పిలుపునిస్తున్నాం. మేడేను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి మరొకసారి సిఐటియు జిల్లా కమిటీ తరఫున విప్లవ జయం తెలియజేస్తాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.